కూడుకు లేని కులం, మట్టికి లేని మతం, మనిషికేల భేదం. అందరూ తినేది భూతల్లి నుండి వచ్చిన బువ్వనే. అందరూ వెళ్ళేది ఆరడుగుల నేలలోకే. పీల్చే గాలిలో, తిరిగే నేలలో, ప్రవహించే రక్తంలో దేవుని మానవ సృష్టిలో లేని ఈ కులమత భేదాలు మనుషుల్లో ఎందుకు? మన్నులో కలిసేలా రక్తపాతాలు ఎందుకు? మనతో పాటే అందరికీ ప్రాణం ఇచ్చిన భగవంతుడిలో మతం చూస్తారు. మనతో కలిసి జీవిస్తున్న పక్కనోడిలో కులం చూస్తారు. కాలం కలిసి రాక కష్టాల్లో ఉన్న కష్టజీవుల్లో జాతి చూస్తారు. కులమత భేదం లేక వైద్యం చేస్తే దేవుడు అంటారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా ఆపదలో ఆదుకోవడానికి మనిషే కావాలి. ప్రమాదాల్లో ప్రాణం పోసే రక్తదానం కావాలి. ఆ క్షణాన ఏ కులపోడి రక్తం, ఏ మతమోడి రక్తం అని ఆలోచిస్తూ కూర్చుంటామా? ప్రాణాలను కాపాడుకునేందుకు అవసరం లేని కులమతాలు ఐక్యమత్యంగా కలిసి జీవించడానికి అడ్డుగోడల. పసితనములో కులమతాలు చూడని ప్రేమ తమ బిడ్డల వివాహ విషయానికి వస్తే చేస్తారు డ్రామా. మతం వేరని ప్రసాదాలు తినరు, కులం వేరని దరికి రానివ్వరు, జాతి తక్కువ అని జాలైనా చూపరు. అధికారం చలాయించాలంటే మత ముసుగులు, సంబంధాలు కుదుర్చుకోవాలంటే కుల వివక్షలు, కులమతాలు కావాలంటే కూడే తినకూడదు. నిత్య జీవనంలో అనేక కులమతాల మనుషులు శ్రమిస్తేనే సాగే జీవితాలు మనవి. కులాన్ని నమ్మినోడు మతాన్ని మోసేవాడు చివరికి కాటికి పోయేటోడే. ఎవడి కోసం ఈ పోరాటం, ఎందుకోసం ఈ ఆరాటం? కులాన్ని మతాన్ని కాకుండా మానవత్వాన్ని కలిగి ఉన్న నాడే మీరు నమ్మే దైవాలు మీకు తోడై నిలుస్తారు. కుల మతాలను, జాతి భేదాలు చూడక సాగిపోయే సమాజం ఇకనైనా చూడగలమా?